హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ముద్దు మందారం. ఎలా ఉన్నారు అందరూ బాగుండాలని మనసారా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియోలో అయితే పిల్లలకి క్లాత్లు తీసుకున్నానని షార్ట్ వీడియో చేశాను నేను. ఇవి క్లాత్లు అండి, ఫ్రాక్స్ కింద కుట్టమంటున్నారు. ఇలా మీషోలోంచి తీసుకున్నాను, వాళ్ళే సెలెక్ట్ చేసుకున్నారు పిల్లలు. వాళ్ళకి ఫ్రాక్లు పెద్ద పెద్ద ఫ్రాక్లు కావాలంటండి ఇద్దరికి, అందుకని తీసుకున్నాను అనమాట. ఇవి కటింగ్ మీకు ఎక్కువ అంబ్రెల్లా టైపు కటింగ్ రాకుండా చూపిస్తున్నానండి ఈ వీడియోలోని. ఇలా బ్లౌజులు ఇచ్చాడు, ఇవి నేను యూజ్ చేయట్లేదు, వేరే బ్లౌజులు తీసుకున్నాను అనమాట. వీటి మీదకి లైనింగ్స్, అలానే ఫ్రాక్కి లైనింగు, అలాగే బాడీ పార్ట్కి లైనింగ్ కూడా తీసేసుకున్నాను. ఇవన్నీ క్రేప్ తీసుకున్నాను అనమాట. రెండింటికి క్రేప్ అనేది యూజ్ చేస్తున్నాను నేను. ఇవి ఎలా కటింగ్ చేసుకోవాలో చూపిస్తాను అనమాట. నేను కింద పార్ట్దే కటింగ్ చేసి చూపిస్తాను. ఇలా మనకి సారీ కదా ఇది, ఇలా 4 మడతలు వేసుకున్నానండి. మనకి సైడ్కి కటింగ్ వస్తుంది కదా, అంబ్రెల్లా కటింగ్ అనేది రాకుండా చూపిస్తాను. ఫుల్ అంబ్రెల్లా వస్తుంది, అలానే మీకు గీరా అనేది బాగా ఎక్కువ వస్తుంది అన్నమాట. ఇదిగోండి, ఈ మడతలు ఉన్నదేమో ఇటు సైడ్ మన వైపు పెట్టుకోవాలి. ఎంత పొడవు కావాలో చూసుకోండి, మీకు ఎంత పొడవు కావాలో చూసుకుని. ఫ్రాక్స్ అంటే పెద్దయే కదా మనం కుట్టేది, చిన్నపిల్లలు అయితే కొంచెం వాళ్ళకి కటింగ్ అనేది రాదు, పెద్దోళ్ళకి అయితే కటింగ్ వస్తుంది కదా, అందుకని అది కటింగ్ రాకుండా చూపిస్తుంది అనమాట. మీకు లాస్ట్ వరకు చూడండి, లాస్ట్ వరకు చూస్తే మీకు పేపర్ కటింగ్ చేశాను, అది యూజ్ అవుతుంది అనమాట మీకు. ఇది బాడీ పార్ట్ ఇలా పైన పెట్టుకున్నాను అనమాట. మనం కటింగ్స్ ఒక పక్కనకి పెట్టుకున్న రెండుని, బాడీ పార్ట్ పక్కే పెట్టుకున్నాను, అలానే కింద మనకి ఫ్రాక్ కింద ఉంటుంది కదా, అది కూడా మా కటింగ్లు రెండు పైది కిందది ఒక సైడ్కే పెట్టుకున్నాను నేను. ఎంత పొడవు కావాలో అది చూసుకోండి. నేను ఇంకా అందరం మడతలోకి అదంతా పెట్టేసుకుంటున్నాను అనమాట. మా చిన్న పాపది ఇది, తనకంటే ఎక్కువ పొడవు కావాలంటండి, మొత్తం అంతా పెట్టేమంది, కింద అంతా ఈడ్చుకుని తిరుగుతుంది అన్నమాట. తనకి కింద కంటే ఇష్టమండి, పెద్ద పెద్దవి కావాలని అడుగుతూ ఉంటుంది. ఇలా మార్కింగ్ చేసుకున్నాను చూడండి, ఇది క్లియర్గా కనిపించట్లేదు కదా మీకు, అందుకే లాస్ట్లో నేను పేపర్ కటింగ్ చేసి మీకు చూపించాను అనమాట. ఇక్కడ హ్యాండ్స్ కట్ చేసుకోవచ్చు, మీకు హ్యాండ్స్ ఎలా కావాలంటే అలా పెట్టుకోవచ్చు అనమాట. తన ఒక పేపర్ మీద గీసి ఇచ్చిందండి, ఇదిగోండి నేను ఇలా మార్కింగ్ చేసుకున్నాను, కట్ చేసాను. ఇటు సైడ్ మనకి వచ్చింది కదా క్లాత్, అది హ్యాండ్స్కి అయినా యూజ్ చేసుకోవచ్చు, కింద మనకి థ్రెడ్ కింద యూజ్ చేస్తాం కదా బ్యాక్ సైడ్ ఫ్రాక్కి, అలాగనే యూజ్ చేసుకోవచ్చు అన్నమాట. మొత్తం అంతా ఇలా కటింగ్ చేసేసుకున్నానండి. మీకు క్లియర్గా అర్థమవుతుందని ఇంతసేపు చూపిస్తున్నాను, మీకు అర్థమైందని అనుకుంటున్నాను నేను. ఈ స్టిచ్చింగ్ వీడియోస్ తీసే వాళ్ళకి అందరికీ చాలా గ్రేట్ అండి వాళ్ళు అయితేండి, ఎందుకంటే ఒకళ్ళు తీయాలండి వీళ్ళకి వీడియో, అందుకనే నేను స్టిచ్చింగ్ వీడియోస్ పెట్టను తొందరగానే. మా పిల్లలు తీయమన్నా తీయరు వీడియో. ఇంకా బాడీ పార్ట్ నేను ఏం చెప్పట్లేదండి, కట్ చేసుకున్నాను మామూలుగానే. ఇదిగోండి చూసారు ఎంత గేరా వచ్చిందా, చాలా ఎక్కువ వస్తుంది అన్నమాట. మీకు ఎక్కడ కటింగ్ అనేది రాలేదు చూడండి, అంటే ఒక 2 పార్ట్లు మనం అతికి పెట్టుకోవాలి, మళ్ళీ అతికి కుట్టుకోవాలి కదా, నేను అలా కట్ చేయలేదు చూడండి. ఇప్పుడు ఎలాగా పండగ వస్తుంది కదా, చాలామంది స్టిచ్చింగ్ చేస్తారు కదా ఇంట్లోనే, అలాంటి వాళ్ళకి యూజ్ అవుతుంది అన్నమాట ఈ వీడియో అనేది. ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్లయితే లాస్ట్ వరకు చూడండి, మీకు నచ్చిందంటే ఎవరైనా స్టిచ్చింగ్ చేస్తే మీ ఫ్రెండ్స్ వాళ్ళకి యూజ్ అయిందంటే నా వీడియో షేర్ చేయండి. ముందే నేను ఇలా తీసేసుకోండి, ఇదిగోండి ఫ్రాక్, ఇదిగోండి చూడండి ఎంత చాలా పొడవు అయిపోయిందండి మా చిన్న పాపకి. మా పెద్ద అమ్మాయికి కూడా పొడవు అయిపోయింది, అయినా కానీ వాళ్ళకి పొడవుగా కావాలంటండి ఇలా సింపుల్గా.
అలాగే ఫ్రాక్లు ఎప్పుడు హెవీగా ఉంటాయి అన్నమాట. అందుకని ఇలా సింపుల్గా చేయమన్నారు, చేశాను అన్నమాట నేను. వీటికి ఇదిగోండి ఇలా పైన కోట్గా బ్లౌజ్ తీసుకున్నాను కదా, అది ఇలా స్టిచ్చింగ్ చేశాను అన్నమాట. ఫ్రాక్కి వేసి చూపిస్తాను చూడండి. నేను స్టిచ్చింగ్ చేసిన తర్వాత ఒక్కసారి వేసుకుని చూడండి అంటే దీనికి చూడండి ఒక్క బటనే పెట్టమన్నదండి మా చిన్న అమ్మాయి. ఒక 4 కింద పెడితే నేను తీపిచ్చేసిందండి. మళ్ళీ కింద కొంచెం కట్ చేసి వెళ్ళింది. ఒక 2-3 సార్లు వేసుకున్న తర్వాత తనకి ఇష్టం ఉంటుంది కదా, అప్పుడు తర్వాత కట్ చేసేస్తాను. చాలా పొడవైపోయింది. ఇదేమో పెద్దమ్మాయిదండి. పెద్దమ్మాయి మాట్లాడదండి, నీ ఇష్టం మమ్మీ అంటది. హ్యాండ్స్ తినకేమో డిఫరెంట్గా పెట్టానండి. ఇదిగోండి పైన కోట్ వేస్తే ఇలా ఉన్నదన్నమాట. మా పెద్దమ్మాయికి పైన వద్దనండి, పైన వేసుకుంటే బాగుందమ్మా అంటే, లేకపోతే బెల్ట్ కింద కుట్టమన్నారు. క్లాత్ ఉందండి, ఇంకా బెల్ట్ కింద కూడా స్టిచ్చింగ్ చేసి వాళ్ళకి ఇవ్వాలి పిల్లలకి. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని మంచి వీడియోతో కలుసుకుందామండి. ఇదిగోండి పేపర్ కటింగ్ అని చెప్పాను కదా మీకు. ఇది బాడీ పార్ట్ అండి. మీరు ఎప్పుడైనా ఏదైనా కటింగ్ చేసుకునేటప్పుడు పేపర్ యూజ్ చేయండి ఫస్ట్. అది ఎలా వస్తుందో ఏంటో మీకు క్లియర్గా అర్థమవుతుంది అన్నమాట. ఫస్ట్ టైం ఎవరైనా కటింగ్ చేసి స్టిచ్చింగ్ నేర్చుకునే వాళ్ళకండి ఇది. వచ్చిన వాళ్ళకైతే వాళ్ళకి ఎలాగో తెలుసు కదా. మనకు సారీ అనేది ఇలా పొడవుగా ఉంటుంది కదా, నేను ఇదిగోండి ఇలా మడత పెట్టుకున్నాను అనమాట. ఇదిగోండి అవన్నీ ఓపెన్ సైడ్ ఒక సైడ్ పెట్టాను చూడండి. కొంచెం క్లియర్గా చూడండి, నేను చాలా నీట్గా చూపిస్తున్నాను మీకు. మీరు పేపర్ కటింగ్ చేసుకుంటే మీకు ఎటువంటిది కట్ అవ్వదు. ఎందుకంటే మనం ఒక 2-3 సార్లు పేపర్ కట్ చేస్తామనుకోండి, అప్పుడు మీకు క్లియర్గా అర్థమవుతుంది అన్నమాట. అదిగోండి అటు సైడ్ మనకి ఖర్చు ఉంటుంది కదా, అటు సైడ్ అలా పెట్టుకోవాలన్నమాట కట్ చేయడానికి. ఇటు సైడ్ కట్ చేయకూడదు, ఇటు ఓపెన్ లేదా అటు సైడ్ ఓపెన్ ఉన్నది, ఇటు కలిసి ఉన్నది. అది నడుమింది. మీ మెజర్మెంట్ని బట్టి మీరు కటింగ్ చేసుకోండి. అదిగోండి అలా వస్తుంది అన్నమాట. మనకు అంబరెల్లా టైప్ అయితే ఒక్క సైడే కదా మనకి స్టిచ్చింగ్ వచ్చేది. ఇదైతే 2 సైడ్లు కూడా స్టిచ్చింగ్ వస్తుంది, నీట్గా ఉంటుంది. ఓకే అండి, బాయ్ అండి. వీడియో నచ్చింది అనుకుంటున్నాను.